హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే రేపటి నుండి అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమకు కూడా భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏమిటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఎటువంటి మేఘాలు వచ్చే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు 2 గంటలలోనే 16 మంది చనిపోయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తీవ్ర వడగాల్పులకు చిన్నపిల్లలు, పెద్దవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగి తీవ్ర వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపటి నుండి కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో సాయంత్రం పూట భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రేపు సాయంత్రం నుండి అకాల వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, పులివెందుల, బళ్ళారి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు రాగల వారం రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తా జిల్లాల విషయానికి వస్తే కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు నైరుతి రుతుపవనాలు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 2 రోజుల్లో ఇటు రాయలసీమ, కోస్తాంధ్రలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు, రేపు తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు పైగానే నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. అటు పెద్దలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ వర్షాలు రేపు సాయంత్రం నుంచి మొదలై వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు ఉత్తర కోస్తాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉన్నట్టు ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు పైగానే నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత వస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు అన్ని జిల్లాల్లో వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే 43 డిగ్రీల దాకా పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38, 39 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. ఇటు కోస్తా విషయానికి వస్తే 40 నుండి 43 డిగ్రీల మధ్యలో నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమలో 40 నుండి 45 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలుపుతున్నారు. తీవ్రమైన వడగాల్పులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పాటించింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.